హాయ్! హలో అందరికీ. మష్రూమ్ థీమ్‌లో ఇప్పటివరకు మనకి కేక్ ఆర్డర్ రాలేదు కాబట్టి వీడియో పెట్టలేదు. సో, మీకోసం ఈ వీడియోని పెడుతున్నాను. బాగా చూసి నేర్చుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇదొచ్చేసి 2 కేజెస్ చాక్లేట్ ట్రఫుల్ కేక్ అనమాట. సో, అది కూడా ఎగ్ వర్షనే అడిగారు. 2 కేజీ చాక్లేట్ ట్రఫుల్ కేక్ అయితే మనకి కొంచెం టాల్‌గా కావాలి కాబట్టి నేను 7 ఇంచ్ కేక్ టిన్ అనేది తీసుకున్నాను. ఇది 2 టైమ్స్ బేక్ చేసుకున్నాను. సో, బ్యాటర్ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని 2 కేక్ టిన్స్‌లోని నేను వేసుకున్నాననమాట. వచ్చిన దాన్ని ఈక్వల్‌గా 3 స్లైసెస్ చేసుకొని ఇప్పుడు కేక్ అసెంబ్లీ అనేది చేసుకుంటున్నాను. ఈ స్పాంజ్‌ని పర్ఫెక్ట్‌గా 3 స్లైసెస్ లేయర్స్ ఎలా కట్ చేయాలి అన్న డౌట్ ఎవరికన్నా ఉంటే ఆ వీడియోని పైన అటాచ్ చేస్తున్నాను. సో, చూసి బాగా నేర్చుకోండి. లేయర్స్ పర్ఫెక్ట్‌గా రాకపోతే మీకు కేక్ కూడా అసలు హైట్ అండ్ ఆ లెవెలింగ్ అనేది పర్ఫెక్ట్‌గా రాదు. సో, పర్ఫెక్ట్‌గా రావాలి అనుకుంటే లుక్ వైస్ మీ కేక్ లేయర్స్ చాలా ఇంపార్టెంట్. సో, చూసి నేర్చుకోండి. అండ్ ఈ చాక్లేట్ ట్రఫుల్ కేక్ అనేది ఈ స్పాంజ్ అండ్ క్రీమ్, చాక్లేట్ మూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్న టాపిక్ మీద వీడియో ఆల్రెడీ తీశాను కాబట్టి నేను ఇక్కడ అవన్నీ చెప్పట్లేదు. డైరెక్ట్‌గా క్రమ్ కోటింగ్ చేస్తున్నాను అసెంబ్లీ చేసేసి. సో, మీకు చాక్లేట్ ట్రఫుల్ కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి బేసిక్‌గా అని తెలుసుకోవాలి అనుకుంటే పైన ఈ లింక్‌ని క్లిక్ చేసి చూసి తెలుసుకోండి. డిస్క్రిప్షన్‌లో కూడా ఇచ్చున్నాను. సో, కేక్ అసెంబ్లీ అయితే అయిపోయింది. ఇప్పుడు క్రమ్ కోటింగ్ చేస్తున్నాం. క్రమ్ అంటే బ్రెడ్ క్రమ్స్‌వి చిన్న చిన్న బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా! మన స్పాంజ్ కట్ చేసినప్పుడు ఆ ముక్కలు ముక్కలుగా దాన్ని అరెస్ట్ చేయడం కోసం మనం క్రమ్ కోటింగ్ అంటే ఫస్ట్ లైట్‌గా క్రీమ్ అప్లై చేసి ఒక కోటింగ్ ఇచ్చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాము. హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ బాగా సెట్ అయ్యేంత వరకు ఉంచేస్తాము. దాన్నే క్రమ్ కోటింగ్ అంటారు. ఓకేనా? సో, ఇప్పుడు ఫైనల్ ఫినిషింగ్ ఎలా ఉందని చెక్ చేసుకోండి. ఎక్కడైనా హెచ్చు తగ్గులుంటే లైట్‌గా క్రీమ్ అప్లై చేసుకొని మనము ఇట్లాగా లెవెలింగ్ చేసుకుంటాము. టాల్ కేక్స్ చేసేటప్పుడు మీరు కేక్ షార్ట్‌గా ఉంటే షార్ట్ స్క్రాపర్ యూజ్ చేయండి. ఒకవేళ కేక్ హైట్ అనేది ఎంత ఉంటుందో అంత స్క్రాపర్ అనేది చాలా ముఖ్యం. సో, స్క్రాపర్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ తీసుకొస్తుంది. మీ కేక్స్‌ని షేప్‌లో ఉందా లేదా అనే దానికి. ఓకేనా? సో, ఇప్పుడు ఆఫ్టర్ క్రమ్ కోటింగ్ తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్‌లో ఉంచి తీసిన తర్వాత మనం ఫైనల్ కోటింగ్ అనేది ఇస్తున్నాం కేక్‌కి. సో, బేసిక్‌గా చెప్పుకుంటూ వెళ్తున్నాను. వీడియోని నేను ఎందుకు త్వరగా ఇక్కడ తీసుకొని వెళ్తున్నానంటే నెక్స్ట్ మనం డిజైనింగ్ పార్ట్‌లో ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇవన్నీ అందరికీ తెలిసిందే. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఛానల్‌లో చూస్తూ వచ్చాం కాబట్టి నెక్స్ట్ కొత్త టాపిక్ ఏదైతే ఉంటుందో అక్కడ మనము ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. సో, ఇప్పుడు ఫైనల్ ఫినిషింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఎక్కడైనా లెవెల్స్ ఉంటే చెక్ చేసుకొని. సో, ఎలాగో మనకి ఫాండెంట్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఒక 2-3 అవర్స్ పడుతుంది కాబట్టి కరెక్ట్ టైమ్ సరిపోతుందనమాట. ఇప్పుడు మనము ఈ మష్రూమ్ థీమ్‌లో ఉన్న ఆ రిఫరెన్స్ పిక్చర్‌లో ఏవైతే ఇచ్చారో మనకి కస్టమరు, అదంతా కలిపి మనం ఫాండెంట్ టాపర్స్ ఉంది కాబట్టి అది చూసుకుంటూ 1 బై 1 మనం ప్రిపేర్ చేసుకుంటాం ఫాండెంట్స్. సరేనా? ఇప్పుడు నేను చేసేదొచ్చేసి మష్రూమ్. దాని పైనున్న బటన్ షేప్‌లో ఉంటుంది కదా! దాన్ని బటన్ మష్రూమ్ అంటారు కదా! అది ప్రిపేర్ చేస్తున్నాను. సో, కలర్స్ అనేది డిఫరెంట్‌గా ఇచ్చారు. అందుకే నేను పింక్, బ్లూ, గ్రీన్, పర్పుల్ ఈ కలర్స్‌లో మష్రూమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటాను. మనం అదే కలర్‌లో ఫ్లవర్స్ కూడా మనకి అక్కడక్కడ యూజ్ అవుతాయి కాబట్టి, సో, ఏ కలర్ అయితే మనం చేస్తున్నామో ఫాండెంట్ వర్క్ ఒకేసారి దానికి సంబంధించిన అదర్ టాపర్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటాము. దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ టైమ్ సేవింగ్ అనమాట మనకి. సో, ఒకేసారి ఒక కలర్‌లో ఎక్కడెక్కడ మనకి ఏమేమి కావాలనేది రెఫరెన్స్ పిక్చర్‌లో చూసుకొని ఆ కలర్‌లో మనకిప్పుడు స్కై బ్లూలో ఫ్లవర్ కావాలి, మష్రూమ్ బటన్ కావాలి, ఇంకా సమ్ అదర్ ఎక్స్‌వైజెడ్ కూడా కావాలి అనుకుంటే అన్ని టాపర్స్ కూడా ఒకేసారి ప్రిపేర్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ టాపర్ ప్రిపేర్ చేసేటప్పుడల్లా మనము ఫాండెంట్‌ని నీట్ చేసుకుంటూ చేయాల్సిందే. వేరే ఆప్షన్ లేదు. సో, ఒకసారి నీట్ చేసిన కలర్ ఫాండెంట్‌ని అందులో ఏమేమి ఉన్నాయనేది చెక్ చేసుకుంటే మనకి టైం బాగా సేవ్ అవుతుంది. నేనెప్పుడు ఫాలో అవుతుంటాను. సో, మీకు కూడా ఉపయోగపడుతుందని
ఇక ఇప్పుడు చెప్తున్నాను. సో, యూజ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు పింక్ కలర్‌లో కూడా సేమ్ అదే విధంగా డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ఫ్లవర్స్ దీంట్లో కావాలి కాబట్టి చిన్న సైజ్, పెద్ద సైజ్, మిడిల్ సైజ్ అట్లాగా చూసుకొని సో, పింక్ కూడా చేసుకున్నాను. ఇప్పుడు వైట్ ఫాండెంట్‌ని రోల్ చేస్తాను. ఈ వైట్ ఫాండెంట్ ఎందుకంటే మనం మష్రూమ్స్ అవి పెట్టాం కదా! వాటి కింద స్టెమ్ అనేది వైట్ కలర్‌లో ఉంది కాబట్టి ఈ స్టెమ్ అవన్నీ సమ్ ఫ్లవర్స్ అవన్నీ కూడా వైట్ కలర్‌లో వస్తుంది. సో, నెక్స్ట్ అదర్ కలర్స్ కూడా లైక్ గ్రీన్, పర్పుల్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో, అవన్నీ కూడా మీరు చూడండి జాగ్రత్తగా. ఎప్పుడైనా మీకేమైనా డౌట్స్ రైజ్ అయితే గనక వెంటనే నన్ను కామెంట్స్‌లో అడగొచ్చు. నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా? అసలు మొహమాట పడొద్దు. మీరెప్పుడు డౌట్ అడిగినా సరే నేను వెంటనే మీకు కామెంట్‌కి రిప్లై అనేది ఇస్తున్నాను నేను. సో, కామెంట్ చేయండి. మన ఛానల్‌లో వీడియోస్‌ని మీరు ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్‌ని మీ పేరు, మీ ఊరు, మీకు బేకింగ్‌లో గానీ, కేక్ క్లాస్‌లో గానీ నేర్చుకోవడం పట్ల ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఏదైనా ఒక నోట్ అనేది కామెంట్స్‌లో పెట్టండి. మీ పేరుని గూడా నేను యూట్యూబ్ స్టూడెంట్స్ లిస్ట్‌లో జాయిన్ చేసుకుంటాను. సో దట్ మీకు కంటిన్యూయస్ కేక్స్ నేర్చుకున్న తర్వాత సో, ఇప్పుడు స్టెమ్స్ అయితే మనము ఈ విధంగా ఈచ్ టాపర్‌కి 2 స్టెమ్స్, 2 బటన్స్ క్రియేట్ చేసుకుంటాము. ఎందుకంటే ఆ రెండిటిని మధ్యలో మనము ఈ టూత్ స్టిక్ అనేది పెట్టి ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత స్టిక్ చేస్తాము. ఇది ఎందుకంటే సపోర్ట్ అన్నమాట. టూత్ పిక్ ఎందుకు అంటే మనకి సపోర్ట్. కేక్ పైన గుచ్చుతాం కాబట్టి అలా నిలబడుకొని ఉండాలంటే లోపల ఏదైనా సపోర్ట్ మనం ఇవ్వక తప్పదు. లేదంటే ఫుల్ ఫాండెంట్‌లో కూడా మీరు చెయ్యొచ్చు. బట్ ఎక్కువ ఫాండెంట్ యూజ్ అవుతుంది. ఎక్కువ ఫాండెంట్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కేక్ వెయిట్‌కి అది నిలబడక పడిపోయే అవకాశం ఉంటుంది. సో, దిస్ ఈస్ ద రైట్ మెథడ్ అన్నమాట. అందుకే ఈ మెథడ్ మీకు చూపిస్తున్నాను. ఎప్పుడైనా కేక్ మీద టాపర్ లాగా మీరు గుచ్చేది, ఇన్సర్ట్ చేసేది చేయాలి అనుకుంటే ఇలాంటి ఏదైనా ఒక ఫ్లవర్ స్టెమ్ గానీ, టూత్ స్టిక్ గానీ, ఇలాంటి స్టిక్ గానీ మీరు ఇన్సర్ట్ చేసి పెట్టుకోవచ్చు. అదే కేక్‌కి సైజ్‌లో అంటించాలి అనుకుంటే స్టిక్ ఏమి అవసరం లేదు. డైరెక్ట్‌గా మనం అంటించేసుకోవచ్చు టాపర్స్‌ని. ఓకేనా? ఇప్పుడు పర్పుల్ కలర్ యాడ్ చేస్తున్నాను. పర్పుల్ కలర్ ఫాండెంట్ మనకి చాలానే ఉన్నాయి. సో, అందుకే ఇది లాస్ట్ చేస్తున్నాననమాట. ఎక్కువ అంటే మనకి ఫ్లవర్స్, మష్రూమ్సే కాకుండా ఆ పాప నేమ్ ఏదైతే ఉందో అది గూడా మనకి పర్పుల్ ఫాండెంట్‌లోనే అవసరం అవుతుంది. సో, ఇలాంటి ఆల్ఫాబెట్ కటర్స్ మీకు మార్కెట్‌లో దొరుకుతాయి. ఆ ఆల్ఫాబెట్ కటర్స్‌ని యూజ్ చేసి మీరు చక్కగా ఈ నేమ్స్ అన్నీ గూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా రిమైనింగ్ టాపర్స్ అన్నీ కూడా నేమ్స్, ఆల్ఫాబెట్ కట్టర్స్ తోటి యూజ్ చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. రెఫరెన్స్ పిక్చర్‌లో మనకి ఇంకా రిమైనింగ్ ఏవేవి ఉన్నాయో అవన్నీ నేను వన్ బై వన్ చేసుకుంటా ఉంటాను. మీరు వీడియోలో చూసి నేర్చుకోండి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది.
డిజైన్‌కి కావాల్సిన అన్ని టాపర్స్ కూడా ఇప్పుడు ప్రిపేర్ చేసేసాను. ఇంకా లాస్ట్ వన్ ఫైనల్ వన్ ఉంది. అదొచ్చేసి డాల్ అన్నమాట. సో, చిన్న బేబీ గర్ల్ డాల్ వచ్చేసి ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం వైట్ ఫాండెంట్‌ని మనం ఈ షేప్‌లో కట్ చేసుకోవాలి. ఫింగర్ టిప్స్ యూజ్ చేసుకుంటూ మనం ఈ షేప్‌కి తీసుకొని రావచ్చు. సో, డాల్ సైజు మీ ఇష్టం. ఇక్కడ కొంచెం పెద్దదే ఉంది రిఫరెన్స్ పిక్చర్‌లో. అందుకే నేను పెద్ద డాల్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. బట్ నాకు ఓవరాల్‌గా ఒక చిన్న డాల్ ఉంటే బావుండేమో అనిపించింది. కొంచెం చిన్న సైజ్‌ది చేసుకోండి. సో, ఇప్పుడు నేను చేస్తున్నదొచ్చి బాడీ పార్ట్ అన్నమాట. కూర్చోన్నట్లు మనం డాల్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం కాబట్టి ఫస్ట్ బాడీ పార్ట్ తీస్తున్నాను. అండ్ దెన్ లెగ్స్‌కి సపోర్ట్ కోసం మనము కింద ఒక ఫాండెంట్‌ని ఈ షేప్‌లో ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. సో, చేసుకున్నది మీకు అడ్జస్ట్ అవుతుందా లేదా అనేది ఆ లెంత్ వైస్ చూసుకొని పేస్ట్ చేసుకోండి. దెన్ ఇప్పుడు స్కిన్ కలర్‌లో మనకి హ్యాండ్స్, లెగ్స్ అన్నీ కూడా చేసుకోవాలి కాబట్టి ఇక్కడ లైట్ బ్రౌన్ జెల్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటే మనకి స్కిన్ కలర్ టోన్ అనేది ఫాండెంట్‌కి వచ్చేస్తుంది. ఈ ఫాండెంట్‌ని యూజ్ చేసుకొని మనము హెడ్స్, లెగ్స్, ఆ డాల్‌కి కావాల్సిన ఫేస్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ సైజ్‌లో మనము ఒక బాల్ షేప్‌లో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదొచ్చేసి హెడ్ అన్నమాట. నెక్స్ట్ ఇలాగా ఇంకొంచెం ఫాండెంట్ తీసుకొని రోల్ చేసుకుంటే మీకు హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా ఫామ్ అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. సో, ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్స్‌లో చూపిస్తున్నాను. మీకు ఇంకా డీటెయిల్‌గా కావాలి అనుకుంటే ఎక్కడ ఫాస్ట్ చేయకుండా మనం డాల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని ఆల్రెడీ ఛానల్‌లో ఒక వీడియో తీయడం జరిగింది. కొంచెం స్లోగా, డీటెయిల్‌గా చెప్పున్నాను ఆ వీడియోలో. ఆ వీడియో లింక్‌ని పైన ఇస్తున్నాను. చూసి నేర్చుకోండి. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్‌కి అయితే మనం కట్ చేసుకొని ఈ విధంగా 5 ఫింగర్స్ చేత్తో రబ్ చేసుకుంటూ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ మెథడ్ యూజ్ చేసి రోల్ చేసుకొని మనం ఈవెన్‌గా కట్ చేసుకొని డాల్‌కి లెగ్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటాం. లెగ్స్ చాలా సింపుల్. అది హ్యాండ్స్ అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి మనం. సో, ఇప్పుడు బోత్ ద లెగ్స్ అండ్ హ్యాండ్స్ రెడీ అయిపోయింది కదా డాల్‌కి. నెక్స్ట్ ఫేస్ పార్ట్ రౌండ్ కలర్ షేప్ ఫాండెంట్‌ని తీసుకొని దానికి మనము ఐస్, నోస్ అండ్ ఇయర్స్ ఇవన్నీ కూడా వన్ బై వన్ పెట్టేసుకుంటాము. ఈ ఫాండెంట్ టూల్స్ యూజ్ చేసుకొని. ఈ ఫాండెంట్ టూల్స్ ఇవన్నీ కూడా మనం ఎలాగ ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసుకోవాలి అన్న టాపిక్ గురించి వీడియో పెట్టడం జరిగింది. నేను హోల్‌సేలర్ దగ్గర నుంచి ఎలా పర్చేస్ చేస్తాను మొత్తం డీటెయిల్‌గా చెప్పున్నా. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్‌తో సహా. ఆ వీడియోని ఎవరైనా మిస్ అయ్యునుంటే ఇక్కడ అటాచ్ చేస్తాను. చూసి తెలుసుకోండి. ఓకే. రైట్. ఇప్పుడు బాడీ పార్ట్‌కి మనము డ్రెస్ పింక్ కలర్ కాబట్టి, ఆ పింక్ కలర్ ఫాండెంట్‌ని రోల్ చేసుకొని ఇలా అప్లై చేసుకుంటాము. చిన్న ఫ్రాక్ డిజైన్ అయితే చేస్తున్నాననమాట. సో, ఫ్రాక్ డిజైన్ కోసం మనము ముందుగా డాల్‌ని ఏదైనా ఇలాంటి ఒక థర్మోకోల్ దీని మీద పెట్టి ఇన్సర్ట్ చేసుకోవాలి. తర్వాతే మనం ఫ్రాక్, లెగ్స్, హ్యాండ్స్ అవన్నీ కూడా అసెంబ్లీ అనేది వన్ బై వన్ చేసుకుంటాం. మన వీడియోస్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళెవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ అనేటివి నా వీడియో రిలీజ్ అవ్వంగానే మీకు చేరుతాయన్నమాట. సో, వీడియో ఎక్కడైనా మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇస్తూ నా ఛానల్‌కి సపోర్ట్ చేయండి.
ప్రిపేర్ చేసుకున్న టాపర్స్ అన్నిటిని కూడా ఓవెన్‌లో పెట్టుకొని మంచిగా డ్రై చేసుకోవాలి. ఈ ఫాండెంట్ టాపర్స్‌ని ఎలా డ్రై చేసుకోవాలి పర్ఫెక్ట్‌గా అని ఒక వీడియో తీసున్నాను. తెలియని వాళ్ళు పైన లింక్ ఇస్తున్నాను, మెన్షన్ చేస్తున్నాను. చూసి తెలుసుకోండి. ఇప్పుడు 3 అవర్స్ కేక్ ఫ్రిడ్జ్‌లో బాగా సెట్ అయిపోయింది కదా! ఫైనల్ ఫినిషింగ్ తర్వాత. దీని తర్వాత మనము ఫాండెంట్ టాపర్స్ అన్నీ కూడా మంచిగా కేక్‌కి అంటించేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం ప్రిపేర్ చేసి పెట్టుకొని ఆఫ్టర్ డ్రైయింగ్ ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఈ ఫాండెంట్ టాపర్స్ ఏవైతే ఉన్నాయో ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా ఇన్సర్ట్ చేసేసుకుంటాము. చూడండి మన క్రీమ్ గనక చేత్తో ఇలా టచ్ చేసినట్లయితే అంటుకొని రాకూడదు. ఈ టెక్స్చర్‌లో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఫాండెంట్ టాపర్స్ అనేవి అంటించాలి. ఒకవేళ క్రీమ్ చేతికి అంటుకొనొస్తుంది అనుకుంటే మీరింకా 1 ఆర్ 2 అవర్స్ మంచిగా ఫ్రిడ్జ్‌లో కేక్‌ని సెట్ చేయాలి అని మీనింగ్ అనమాట. సో, అంటుకోకుండా ఉంది కాబట్టి నేనిప్పుడు అన్ని ఫాండెంట్స్‌ని ఫ్రంట్ సైడ్ ఉండేటివి ఫ్రంట్ సైడ్ స్టిక్ చేస్తున్నాను. టాప్ సైడ్‌వి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఈ విధంగా ప్రతి ఒక్క కేక్‌ని కూడా మీరు సింపుల్ సూపర్ ఫైన్ ఫినిషింగ్‌తో కంప్లీట్ చేయొచ్చు. అండ్ చూడటానికి కూడా నీట్‌గా ఉంటుంది. ఇంకా ఫైనల్‌గా మనం ప్రిపేర్ చేసుకున్న డాల్ ఏదైతే ఉందో గర్ల్ బేబీది దాన్ని మనం ఈ థర్మాకోల్ షీట్ నుంచి ఈ విధంగా సిజర్ పట్టుకొని ఫస్ట్ స్టిక్‌తోని పైకి రిమూవ్ చేయాలి. ఆ తర్వాత చేత్తో తీసుకొని మెల్లిగా మనం ఈ విధంగా ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయ్యుంటుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే గనక ఒక చిన్న లైక్ ఇస్తూ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీ సపోర్ట్‌ని నాకిచ్చినట్లయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను.